వెల్కమ్ టు ఫైడే మీడియా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు ప్రముఖ హీరోలు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. వాళ్ళు ఎవరంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ అనమాట. గతంలో ఏంటంటే ఎన్టీఆర్ కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి కొంత దూరంగా ఉంటున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. గత కొంతకాలం నుంచి ఆయన ఎన్నికల్లో బహిరంగంగా వచ్చి ఏ పార్టీకి సపోర్ట్ చేయనప్పటికీ తెలుగుదేశానికి కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఏంటంటే అప్పట్లో ఈయన మీద వ్యతిరేక వార్తలు వచ్చినాయి. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ వ్యవహార శైలి అన్నిటికీ ప్రధాన కారణం ఎన్టీఆరే. మరి అతను వచ్చి ఖండించాలి కదా, వాళ్ళకి స్నేహితులే కదా, వీళ్ళంతా స్నేహితులే కదా, వీళ్ళతో ఎన్టీఆర్తో వీళ్ళు గతంలో సినిమాలు తీశారు కదా అని చెప్పి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎన్టీఆర్ బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు ఇలాంటి విషయాల మీద. గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వర్ గారిని విమర్శించినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా ఆయన పెద్దగా బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు అయితే ఏమీ లేవు. అంటే ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే సందర్భంలో ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఏంటంటే గత కొంతకాలం నుంచి మెగాస్టార్ అంటే ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడే మాటలో చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి విమర్శిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఆయన మనసులో ఏముందనేది డైరెక్ట్గా చెప్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన చేసే కామెంట్స్ మాత్రం కొంత మెగా కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అంటే మొన్న ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శిల్పా రవికి సపోర్ట్ చేయడానికి వెళ్ళటం, అంటే పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయడానికి రాకుండా శిల్పా రవికి వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేయడం, తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుర్రోళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కూడా పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయినింగ్ చేశారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రం పిఠాపురంకి వెళ్ళలేదు. ఏదో ఒక చిన్న ట్వీట్ చేశాడు అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారికి మా మామయ్యకి సపోర్ట్ అని, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఏదో చిన్న ట్వీట్ చేసినట్టుగా నాకు గుర్తున్నంత వరకు ఒక ట్వీట్ మాత్రం చేశాడు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శిల్పా రవికి మాత్రం వెళ్ళి డైరెక్ట్గా అక్కడ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ తర్వాత ఆయన చేసే కామెంట్లు, ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా కూడా అది ఇష్యూ అయ్యే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే దీని మీద ఒక నెగిటివ్ భావం అయితే మెగా ఫ్యాన్స్లో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఇతను ఏం మాట్లాడినా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఇతను ఆచితూచి మాట్లాడాల్సిన సమయం ఇది. కానీ మరి ఆయన ఆచితూచి మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అదేమో ఖచ్చితంగా అది అభిమానులను ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపిస్తుంది, లేదా మెగా కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. అట్లా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏంటంటే ఎన్టీఆర్ ఏమో నందమూరి కుటుంబానికి, తర్వాత అల్లు అర్జున్ వచ్చి, అంటే అల్లు అర్జున్ ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా ఈయన చిరంజీవి గారి పేరు చెప్పుకునే పైకి వచ్చాడు. చిరంజీవి గారి పేరు ప్రస్తావన లేకుండా ఈయన ఏ సినిమా ఫంక్షన్ ఉండేది కాదు, ఏ సినిమా రిలీజ్ ఉండేది కాదు. ఇక నా ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరంలా, బాబాయి, బాలకృష్ణ, తాత, ఎన్టీఆర్ ఆ పేరు లేకుండా ఆయన సినిమా ఫంక్షన్ ఉండేది కాదు, ఆయన సినిమా రిలీజ్ ఉండేది కాదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ కుటుంబాల పేర్లు చెప్పుకునే పైకి వచ్చారు. కాకపోతే వీళ్ళలో టాలెంట్ ఉంది కాబట్టి సూపర్ స్టార్లు అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ కుటుంబాల పేర్లు చెప్పుకునే వచ్చారు ఫస్ట్. అంటే ఫౌండేషన్ స్టోన్ మాత్రం వాళ్ళ కుటుంబాల ద్వారా ఏర్పడిందని చెప్పాలి వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబాలకి వీళ్ళు కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వీళ్ళిద్దరు ప్రస్థానం ఎట్లా ఉంటుంది, అంటే ఎన్టీఆర్ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది, అల్లు అర్జున్ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడే మీడియా.